మత్స్యకార విభాగం చైర్మన్ నాయకర్ గారికి, ఈస్ట్ గోదావరి జనసేన అధ్యక్షులు మురుగేష్ గారికి, కాకినాడ జనసేన ఇన్ఛార్జ్ అర్బన్ ఇన్ఛార్జ్ ముత్తా శేస్తర్ గారికి, పిఐసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారికి, కార్యకర్తలకి, నాయకులందరికీ మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారాలు. మత్స్యకార సోదరులందరికీ, ప్రత్యేకించి అగ్నికుల క్షత్రియులు, వాడబలిసులు, అనేక 14 ఉపకులాలున్న సంపూర్ణమైన మత్స్యకార సమాజానికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారాలు. మన సమస్య గురించి మీకు మాట్లాడబోయే ముందు ఒక పార్టీ ప్రెసిడెంట్గా, ఒక అధినేతగా మా పార్టీ యొక్క కమిట్మెంట్ చెప్పడానికి ఒక 10 నిమిషాల సమయం తీసుకుంటాను. అంటే చాలామంది రాజకీయ నాయకులు వస్తారు, చాలామంది రాజకీయ పార్టీలు వస్తాయి. మేము ఎందుకు ప్రత్యేకంగా మీకు నిలబడగలం అని ఒక మాట చెప్పడానికి ఒక కొద్ది సమయం తీసుకుంటాను మీకు చెప్పడానికి. 2009లో అప్పుడు రాజకీయ ప్రస్థానంలో ఉన్నప్పుడు తెలంగాణలో ఆదిలాబాద్ అనే ఒక జిల్లాలో ఒక గిరిజన గ్రామం, అక్కడ ఆ తాండాలో గోండ్లు నివసించే తాండాలో అప్పుడు రాజకీయ పార్టీ స్టార్ట్ చేసినప్పుడు నన్ను తీసుకెళ్ళారు అటు సైడ్. ఇలాగే మనం ఎట్లా వెళ్ళామో లోపలికి, ఆ తాండా లోపల అందరికీ తీసుకెళ్తే వెళ్ళి మాట్లాడుతూ ఉన్నాను. 3 తాండాలకు కలిపి ఒకటే ఒక హ్యాండ్ పంప్ ఉంది అంతే. దాదాపు ఒక 1500 మంది 2000 మంది ఒక 3-4 కిలోమీటర్లు నడుచుకుంటూ అక్కడికి రావాలి. ఆ పంపు దగ్గర అందరికీ గొడవలు జరుగుతూ ఉన్నాయి, ఎవరు నీళ్ళు పట్టుకోవాలని. ఒకటే పంపు. పాపం ఒక ఆవిడ, పెద్ద ఆవిడ, కళ్ళు లేవు ఆవిడికి, కన్ను గుడ్డు కూడా లేదు. ఆవిడ ఏడుస్తా, తెలుగు రాదు వారికి, మరాఠీ భాషలో అందరూ ఏదో అడుగుతున్నారు. టిపికల్ పొలిటికల్ లీడర్స్ అందరు, మీరు చెప్పండి, మీ సమస్యలు చెప్పండి, ఏం కావాలి, అది ఇది మాట్లాడుతామంటే ఆవిడేదో నేనేదో చాలా పెద్ద నాయకుడు అనుకుంది ఆవిడ. బాబా కొంచెం మాకు మీరు అధికారంలోకి రాగానే వెంటనే నీళ్ళు ఇప్పించు అనేది, ఆ మాట ఎంత త్రికరణ శుద్ధిగా ఉందంటే ఆవిడ నేనేదో సమస్యకి పరిష్కారం చేస్తానన్నంత ఇదిగా అడిగింది. అడుగుతూ ఉంటే ఆవిడ కళ్ళల్లో నుంచి, నాకు అప్పుడు దాకా కనుగుడ్డు లేకపోతే కంట్లోంచి నీళ్ళు వస్తాయని నాకు తెలియదు. నాకు అంటే ఇయర్ డక్స్ అంటే మనకి టియర్ డక్స్ ఉంటాయని నాకు తెలియలే. సో ఆవిడ కళ్ళు లేని ఆవిడ ఏడుస్తూ ఉంటే నాకు ఏడుపు వచ్చేసింది. నెక్స్ట్ డే ఇట్లాగే ఇంకో ఊరిలో అక్కడికి వెళ్ళి కూర్చుంటే నాకు ఒక వాటర్ బాటిల్ పెట్టారు, మినరల్ వాటర్. నాకు ఎంత బాధ వేసిందంటే, ఇక్కడేమో నేను మినరల్ వాటర్ తాగుతున్నా, వాళ్ళకేమో కనీసం తాగడానికి నీళ్లు లేవు. సో వాళ్ళు ఏం చెప్పారంటే, మీరు మన అధికారంలోకి వచ్చి కానీ మీకు బోర్ వేయించేస్తాను, మీకు నీళ్ళు తెప్పించేస్తాను ఒక చెప్తే నాకే అబద్ధంగా అనిపించింది ఆ మాట చెప్పడానికి. నేను వేరే మీటింగ్స్ అన్నీ ఆపేసి నేను వాళ్ళ గురించి ఒక క్షణం ఆలోచించి, నా స్నేహితులకి కొంతమందికి ఫోన్ చేసి, నేను కొంత డబ్బు ఇచ్చి, ఎప్పుడు అధికారంలోకి వస్తామో లేదో తెలియదు, అసలు అధికారంలోకి వస్తామో లేదో తెలియదు. నేనేమనుకున్నా, సాటి మనిషికి వెంటనే నిలబట్ట నేనేం చేయగలను అని ఆలోచించాను. వెంటనే ఒక బోరింగ్ కంపెనీ వాళ్ళతో మాట్లాడాను, ఒక బోరింగ్ మెషిన్ మాట్లాడాను. నెక్స్ట్ డే హుటాహుటిన మనుషుల్ని పంపించి, నేను ఇంకొక మీటింగ్, ఖమ్మంలో జరిగే మీటింగ్కి వెళ్ళి 3 రోజుల లోపల నాకు వార్త ఏమొచ్చిందంటే, మీరు చెప్పిన పని అయిపోయింది, అక్కడ బోరు పడింది, నీళ్లు పడ్డాయి. ఇది మీకు ఎందుకు చెప్తున్నానంటే, చాలా కమిట్మెంట్తో నేను పొలిటికల్ పార్టీ స్టార్ట్ చేశాను. చాలా చాలా కమిట్మెంట్. ఎందుకంటే గెలువటాలు, ఓడిపోవటాలు అనేది అది ఒక ఎన్నికల ప్రక్రియ. కానీ ప్రజా సమస్యల కోసం నిలబడటం అనేది ఒక రాజకీయ పార్టీ తాలూకు ముఖ్య ఉద్దేశం. నేను నిజంగా అధికారమే అంతిమ లక్ష్యం, నేనే ఒక పదవి అనుకుంటే నేను ఇంత కష్టపడక్కర్లా. నాకున్న కెపాసిటీకి, పరపతికి ఏదో ఒక పదవులు సంపాదించేవాడిని. ఇంత నేను తపన పడక లాస్ట్ 10 సంవత్సరాలుగా ఇంత
ఎగుడు దిగుడు ఇన్ని మాటలు నేను అనిపించుకోకర్లా. నేను సమాజాన్ని చాలా క్షుణ్ణంగా అర్థం చేసుకున్నాను. ఇవి మీరందరూ మన భారతదేశ సమాజమే ఉత్పత్తి కులాల నుంచి వచ్చింది. ఒక్కొక్క కులానికి ఒక ప్రత్యేకమైన వృత్తి ఉంది. వృత్తి ఆధారిత సమాజం మంది. అవి కులాలుగా ఏర్పడ్డాయి. అలాంటిది మత్స్యకారులు, దాంట్లో సబ్ కాస్ట్లు ఉండొచ్చు, 14 కులాలు ఉండొచ్చు. దాంట్లో అగ్నికుల, క్షత్రియులు, వాడ, బలిజలు, ఇట్లా ఇత్యాది 14 కులాలు ఉండొచ్చు. అందరూ 974 కిలోమీటర్ల కోస్తా, మన ఆంధ్రప్రదేశ్ కోస్తా తీరాన్ని అంటిపెట్టుకున్న గ్రామాలన్నీ. ఒక అభివృద్ధి అనేది ఉదాహరణకి మనం ఒక సినిమాలో కూడా చెప్పాం. ఓ చిన్నపాటి చెక్క కుర్చీ మన సౌకర్యం కోసం చెక్క కుర్చీ కూడా చాలా విధ్వంసం మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఒక పచ్చని చెట్టు నరికేయాలి. అలాగే సో కాల్డ్ డెవలప్మెంట్, ఈ అభివృద్ధి అనేదంతా కూడా ఆ ఓఎన్జీసీ కానీ మనకి ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ కానీ కెమికల్ ఫ్యాక్టరీలు కానీ అన్నిటికీ కూడా సముద్ర తీరమే ప్రధానం అయిపోయింది. ఎందుకు వ్యర్థాలు వదలాలంటే సముద్రంలోకి వదలాలి. ఈ పరిస్థితుల్లో ఒకవైపు అభివృద్ధి కనిపిస్తుంది, ఇంకోవైపు విధ్వంసం కనిపిస్తూ ఉంది. అన్లైక్ ఫారిన్ కంట్రీస్లలో కాకుండా మనయన్నీ ఉదాహరణకి మత్స్యకారులు ఉన్నారంటే తీరం అంతా మత్స్యకారులు ఉంటారు, మళ్ళీ వేరే కులాలు ఉండవు. ఏదన్నా హాని జరుగుతుంటే మొత్తం మత్స్యకారులంతా నలిగిపోతారు. గంగవరం పోర్ట్ నిర్మించాలంటే మత్స్యకారుల జీవితాలు అతలాకుతలం అయిపోతాయి. ఇప్పుడు తొండంగి మండలంలో ఉన్న ఒక కెమికల్ ఫ్యాక్టరీ రావాలి అంటే దివీసో లేదంటే ఇంకోటో మన అరబిందో వస్తే విధ్వంసం వచ్చేస్తుంది. మత్స్యకార జీవితాలు అతలాకుతలం అయిపోతుంది. మనకి మత్స్య సంపద పోద్ది. ఇందాక మీరు అన్నట్టుగా వ్యవసాయానికి అత్యంత ప్రాముఖ్యత ఇస్తాం అంటే అది మన తిండి. అలాగే మత్స్య సంపద కూడా అది మన తిండి. దాన్ని మీరు అన్న మాటకి నేను మీకు ఏకీభవిస్తున్నాను. వ్యవసాయంతో సమానంగా చూడాలి. నేను కోరుకుంటుంది ఉన్న ముఖ్యమంత్రుల్లాగా, ఈ ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రిలాగా నేను మీకు అద్భుతాలు చేసేస్తానని చెప్పట్లేదు. మీకు బటన్లు నొక్కేస్తే డబ్బులు పడిపోతాయి అలాంటివి కూడా చెప్పాను నేను. కానీ నేను ఏం చెప్పగలను చెప్తాను. ఇంత 974 కిలోమీటర్ల తీరం అంతా ఉన్న మత్స్యకార సోదరులకు నేను చెప్పదలుచుకుంది, మీ ప్రతి సమస్యకి చాలా త్రికరణ శుద్ధిగా నిజాయితీగా నేను పనిచేస్తాను. దీంట్లో మేము అద్భుతాలు చేసేస్తాను నేను చెప్పను, అది అబద్ధం అవుతుంది. నేను తొండంగి మండలం, నేను పెద్దలు మనోహర్ గారు మేము అందరం వెళ్ళాం, మా నాయకులందరం. ఆ రోజు వెళ్తే కొద్ది 2 రోజులు ఆగారు. సమస్య ఎక్కడుందంటే మత్స్యకారుల్లోనే గ్రూపులుగా అయిపోయి మీరే ఐక్యత కోల్పోతూ ఉన్నారు. మీరు ఉమ్మడిగా ఉంటేనే ఇర్రెస్పెక్టివ్ సబ్ కాస్ట్ ఎందుకంటే మత్స్య సంపద పోయినప్పుడు అందరం పోతాం, ఒకళ్ళైపోరు. అందుకని ఒకటి నా విన్నపం, ఐక్యత అనేది కులాల ఐక్యత అంటే సబ్ కాస్ట్లో ఐక్యత కూడా చాలా అవసరం. మీకు నేను చేయగలిగేది, ఇప్పుడు ఓఎన్జీసీ సమస్య ఉంది. దాదాపు ఆఫ్షోర్ డ్రిల్లింగ్ వల్ల ఆ చమురు తట్టు బయటకు వస్తాయి, మత్స్య సంపద పోద్ది. దివీస్ లాంటి పరిశ్రమలు వస్తాయి. ఆ వ్యర్థాలు వీళ్ళు 5 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు అని చెప్పి నాకు తెలిసి 50 కిలోమీటర్లు నుంచి చెప్తారు, కానీ నాకు తెలిసి 10 కిలోమీటర్లు వదిలేస్తారు నాకు తెలిసి. సమస్య ఎక్కడుందంటే మీరు రైట్ వ్యక్తుల్ని మీరు నమ్మట్లా. ఆ విధంగా ఒకసారి మీరు ఆలోచించండి. సరైన వ్యక్తుల్ని అంటే ఇప్పుడు ఉదాహరణకి ఈ ముఖ్యమంత్రి మీ దగ్గరికి వచ్చి నేను దివీస్ని సముద్రంలో కలిపేస్తాను, అలాంటి ఈ హైపర్ బోల్ తోటి లేదంటే ఒక విపరీతమైన మాటలు మీరు దయచేసి నమ్మకండి. నేను చెప్పినా కూడా నమ్మద్దు, నేను చెప్పను. అందుకని నేను చేయగలిగేది ఏంటంటే మనం ఏమంటుందని ఈ పొల్యూటెడ్ వాటర్ని ఎంత సేఫ్గా మన సముద్రంలో కలపగలం, మీకు మత్స్య సంపద చచ్చిపోకుండా. దానికి ఐ విల్ మేక్ ష్యూర్ దివీస్ కానీ ఇవన్నీ ఎన్ఫోర్స్ చేయడానికి ఎంత కఠినమైన చట్టాలు, పర్యావరణ చట్టాలు ఉండాలి అనేది మటుకు నాకు ఖచ్చితమైన అవగాహన ఉంది. అందుకే మేము పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం అనే చెప్పాం. అలాగే మీకున్న ఆ 50,000 మంది మత్స్యకారులు వీళ్ళందరూ ఇంతమంది ఎంపీలు ఉన్నారు. మీకు బతికే హక్కు మీకు ఉంది.
సంపాదించే హక్కు మీకు ఉంది. మీ ఉపాధిని దెబ్బతీసే పరిస్థితులు ఉంటే మీకు ఎదురు తిరిగే హక్కు కూడా మీకు ఉంది. దానికి అలాంటి పరిస్థితులకి నేను గొడవ పెట్టను, కానీ మీ సమస్యని పరిష్కరించే దశగా నేను మీకు సంపూర్ణంగా జనసేన తరపున, నా తరపున మీకు సంపూర్ణమైన మద్దతు, సంపూర్ణమైన పోరాటం నేను మీ తరపున చేయగలను. ఇప్పుడు నేను చాలాసార్లు జాతీయ స్థాయి నాయకులతో మాట్లాడుతున్నప్పుడు మత్స్యకారుల గురించి నేను మాట్లాడేవాడినేమో, ఎందుకంటే మేము మనోహర్ గారు మాట్లాడుతూ మేము ఇంకొంచెం అధ్యయనం చేయాలి, మాకు కొంచెం సమయం ఇవ్వండి అంటే, నేను ఢిల్లీకి వెళ్ళినప్పుడు మన ప్రధానమంత్రి గారిని కలిసినప్పుడు కూడా నేను ఈ విజ్ఞాపన ఇచ్చేవాడినేమో. నాకు కావాల్సింది ఏంటంటే మీరు విశ్వాసం, మీ నమ్మకం సరైన వ్యక్తుల దగ్గర పెట్టట్లా. నేను 10 సంవత్సరాలు జనసేన ప్రస్థానాన్ని చూస్తూనే ఉన్నారు. దానికి ముందు ఒక 4 సంవత్సరాలు నన్ను చూస్తూనే ఉన్నారు. ఈ ఎన్నికలకి మీరు మమ్మల్ని దయచేసి 2 చేతులు పెట్టి మేము అభ్యర్థిస్తున్నాను, మీరు మమ్మల్ని ఒకసారి నమ్మండి. మీరు ఆలోచించండి, ఈ వ్యక్తి ఇంకొకసారి వచ్చినా, మీరు నమ్మినా, ఇంకోసారి ఓట్లు వేసినా చేయగలడా లేదా అని. నేను ప్రతి ఒక్క మత్స్యకారు యువతల్లో గొప్ప శక్తిని చూస్తూ ఉన్నాను. వాళ్ళు బోట్లోంచి దూకేస్తుంటే వీళ్ళు ఒలింపిక్ స్విమ్మర్స్ అవ్వగలరా వీళ్ళు, లేదంటే అక్వాటిక్ స్పోర్ట్స్ అంటాం. మీరు చెప్పాలి మీలాంటి వాళ్ళు. అంటే నాకు యువతలో కలల ఖనిజాలతో చేసిన యువత, అది మత్స్యకార యువతలో ఎంత శారీరక దృఢత్వం ఉంది, ఎంత తెగింపు ఉంది. డీప్ సీలో దూకాలంటే ఎంత దమ్ము కావాలి. అంటే ఆ తెగింపుకి సరైన ఒక దారి ఏర్పరచాలి. ఒకటి, ఇప్పుడు నాకు నిజంగా చాలా బాధ వేస్తుంది మీరు చెప్తా ఉంటే. నేను 20 సంవత్సరాల క్రితం బోట్ ఓనర్ని, నా సొంత బోట్లు 2 ఉండే. ఈరోజు నేను ఆటో డ్రైవర్ని అయిపోయానంటే అది నా సహజంగా ఇప్పుడు నేను ఉంటాను. నేను బేసిక్గా నాలో రైతు గుణం ఉంటుంది. నాకు పొలం చూస్తే నాకు ఆ పంట వేయడం అనేది నాకు సహజంగా ఉంటుంది. అంటే నాకు ఇష్టమైన పని అది. అలాగే మీరు ఇష్టమైన పనిని వదిలేసి తప్పక ఇష్టం లేని ఒక ఆటో నడుపు కుటుంబ పోషణ కోసం మీరు నలుగుతుంటే మనస్ఫూర్తిగా నా మనసు చలించింది. నేను కోరుకునేది ఏంటంటే తిరిగి మీ బోట్లు మీకు రావాలి. మేము 10 లక్షల రూపాయలు ఇస్తామనే ఒక మాట ఎందుకన్నామంటే, మనోహర్ గారు మేము చాలా ఎక్సర్సైజ్ చేసాం దీని మీద. 10 లక్షల రూపాయలు అంటే మీకు పెట్టుబడి లేదు, బేసిక్ అంతే కదా. ఎవరెవరికో బోట్లు కొనుకంటే బేసిక్గా ఎవరికైనా సరే సోషలిజము, క్యాపిటలిజం అని మనకు 2 విధానాలు మీరు చదువుకున్నారు. సోషలిజంలో నేను చూస్తున్నది 21st సెంచరీ సోషలిజం చూస్తున్నాను. నేను డబ్బున్నోళ్ళు డబ్బులు సంపాదించుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. పేదవాడు 2 పడవలతో ఉన్న నేను ఒక ఆటోకి వెళ్ళిపోవాల్సి వచ్చిందంటే, నేను ఈ స్థాయిలో నాకు డబ్బు 10 రూపాయలు రాని, 100 రూపాయలు రాని, 1000 రూపాయలు, అది నా కష్టార్జితం, అది నా ఇష్టం, నాకు ఇష్టమైన పని చేస్తూ నా జీవితానికి నేను యజమాని, ఇంకోటి ఎవరికి నేను చెప్పక్కర్లేదు. వీళ్ళకి పెట్టుబడి మేము పార్టీగా మేము ప్రభుత్వం స్థాపిస్తే మేము ఇచ్చే పరిస్థితిలో ఉండాలి అని ఇది పథకం పెట్టాం. అంటే మీకు పెట్టుబడి లేదు, మీకు తిరిగి మీ బోట్లు కొనుక్కునే పెట్టుబడి మీకు లేదు, అంతే. మేము కనుక ఒక బోట్ని సంపాదించుకునే పెట్టుబడి మీకు ఎలా పెట్టగలం అంటే, ఉదాహరణకి ఏ పని చేయకుండా పైరివీలు చేస్తూ, భూములు కబ్జా చేస్తూ, మైండ్లని దోచేస్తూ ఈ డబ్బు ఒక్కళ్ళ దగ్గర పెరిగిపోతూ ఉంది. ఇసుకే ఉంది. ఉదాహరణకి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి దగ్గర మొత్తం ఇంకో కంపెనీ, 2 కంపెనీలు, వాళ్ళకి సంబంధించిన 3 కంపెనీల దగ్గర మొత్తం ఆంధ్రప్రదేశ్ 974 కిలోమీటర్ల ఈ నదీ ప్రాంతం కానీ మొత్తం ఉన్నదంతా 3 కంపెనీలకు వెళ్ళిపోతుంది. సాలుకి వాళ్ళు తక్కువలో తక్కువ 10,000 కోట్లకు పైగా సంపాదిస్తారు. అదే ఇదివరకు స్థానికంగా కొన్ని పంచాయతీలు ఎంఆర్ఓ పర్మిషన్ ఇస్తే కొన్నిసార్లు మత్స్యకార సమాజాలు కొంత ఇసుక అమ్ముకునే సౌకర్యం ఉండే, కొంత డబ్బు తిరిగేది. ఆ 10,000 కోట్లు అనేక ఉత్పత్తి కులాల మధ్యలో తిరిగేది డబ్బు. ఇప్పుడు అంతా కాన్సన్ట్రేట్ అయిపోయి ఒకరి దగ్గరికి వెళ్ళిపోతుంది.
ఒక్కళ్ళ దగ్గరికి వెళ్ళిపోతే ఏం జరుగుతుంది అంటే, మీరు మత్స్యకార భరోసా దగ్గర మేము ఇస్తాం మీకు మత్స్యకారు, మీకు ఏదో ఉట్టిన వచ్చినట్టు అనిపిస్తుంది. వదిలేస్తే ఆ సంపాదన మీకే వస్తుంది. మీరు ఇంకెవరిని దేహి అనక్కర్లా. ఎందుకు మీరు దేహి అనక్కర్లేదంటే, సత్యలింగ నాయకర్ ఆయన ఎంత గొప్ప వ్యక్తి చెప్తాను. ఈరోజు కరోనాకి మెడిసిన్ కనిపెట్టే టెట్రాసైకిల్ని కనిపెట్టిన వ్యక్తి, దానికి అనుబంధంగా దాన్ని బేస్ చేసుకొని వచ్చిన మెడిసిన్, అది ఎందువల్ల వచ్చింది అంటే ఆ రుణం సత్యలింగ నాయకర్ గారికి చూపించాలి. అది చెప్తున్నాను, ఎలాగని చెప్తున్నాను. ఎందుకంటే ఎర్రప్రగడ సుబ్బారావు గారు ఆయన విదేశాలకు వెళ్ళడానికి 1500 రూపాయలు. ఈ రోజున మీరు దేహి అంటున్నారు మత్స్యకారులు, మీరు సత్యలింగ నాయకర్ గారి వారసులు, మీరు ఇచ్చారు. మీరు తిరిగి ఆ స్థాయికి మీరు వెళ్ళాలని నేను కోరుకుంటా ఉన్నాను. మీరు ఇచ్చేవాళ్ళు, మీరు దేహి అనేవాళ్ళు కాదు మీరు. అందుకని మీ ఆత్మగౌరవాన్ని నేను కాపాడుతాను, మీ సెల్ఫ్ రెస్పెక్ట్ని కాపాడుతాను నేను. మీరు ఎవరి దగ్గర దేహి అనిపించుకోకూడదు. మీ సమస్యలు ఉన్నాయి. ఓఎన్జీసీ పైప్ లైన్స్ కానీ మీకు మత్స్య సంపద నాశనం అయిపోతుంది. మీ ఎంపీలని కానీ, నా ఎంపీలు మీరు ఇవ్వండి, నా చేతి వాళ్ళ చేత పని చేయిస్తాను. మీరు ఎంపీలు ఇవ్వకపోయినా కానీ ఇన్ని సంవత్సరాలు ప్రధానమంత్రి గారు కూడా ఎందుకు పిలుస్తారు నన్ను మీరు ఆలోచించండి. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి, జనసేన అనే పార్టీకి ఇంత ఓట్ బేస్ ఉంది. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి ఇంతమంది ఇష్టపడతారు. ఆ గౌరవమే ఆయన నన్ను పిలిపిస్తారు. ఆ ప్రేమని నేను ఎప్పుడు నేను వమ్ము చేయను. నేను నిజంగా మీరు నాకు అండగా ఉంటే, మేము మొన్న గజేంద్ర సింగ్ షెకావత్ గారి దగ్గరికి వెళ్ళాం పోలవరం ప్రాజెక్ట్ కోసం. అలా ప్రతి ఫిషరీస్ మనకి సెంట్రల్ గవర్నమెంట్లో ఏమేమి పరిశ్రమలు ఉన్నాయో, లేదంటే ఎన్విరాన్మెంటల్ మన డిపార్ట్మెంట్స్ వాళ్ళ దగ్గరికి నేను తీసుకెళ్తాను. మిమ్మల్ని మీలాంటి వాళ్ళని తీసుకెళ్ళగలను, మాట్లాడగలం. కాకపోతే నేను ఒక ఎన్జిఓలా గొడవ పెట్టుకోను. మ్యాక్సిమం నేను కన్విన్స్ చేస్తాను వాళ్ళతోటి. మీ ఆర్గ్యుమెంట్, మీ తరపున మీరు బాధ పెట్టారు కదా, మీ వేదన నేను వినిపిస్తాను వాళ్ళకి. వినిపించినప్పుడు 2013 చాలామంది బాధపడితేనే 2013 ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ వచ్చింది. అలాగే తీర ప్రాంతంలో ఉన్న మత్స్యకారుల జీవితాలు అతలాకుతలం అయిపోతున్నాయి. పరిశ్రమలోనే అభివృద్ధిని వెళ్ళిపోతున్నారు. కానీ మా భవిష్యత్తు ఏంటి, మా బిడ్డల భవిష్యత్తు ఏంటి? ఒక అభివృద్ధి అనేది అందరినీ రోడ్డు మీద పడేయకూడదు. మీ జీవితాలు మీరు అవి అభివృద్ధికి పరచాలి. 1,00,000 మంది బాగుపడుతుంటే 10,000 మంది మత్స్యకారులు కన్నీళ్ళ మీద కాదు, కష్టాల మీద కాదు, మీ ఆనందం మీద ఉండాలి తప్ప మీ కష్టాలు కన్నీళ్ళ మీద దాని అభివృద్ధిని నేను అనుకోను. అందుకని కొన్నిసార్లు నేను కమ్యూనిస్ట్ లాగా లేదంటే సోషలిస్ట్ లాగా అనిపించవచ్చు కొంతమందికి. కానీ నేను మీకు చెప్తున్నాను, నేను పరిశ్రమలకి వీటికి ఏం వ్యతిరేకం కాదు. కానీ మీ అభివృద్ధి, మీ ఆరోగ్యం, మీ వృత్తి మీ ఏదైతే వృత్తి ఉందో దాన్ని దెబ్బతీయకుండా ఉపాధి అవకాశాలు ఎలా ఉండాలి, దానికోసం నేను సంపూర్ణమైన కృషి చేస్తాను. మేము అలాగే కరోనాలో సమయంలో మీరు కొంతమంది నాకు బలంగా మత్స్యకార సోదరులు నిలబడ్డారు. నాకు పోరాట యాత్ర మేము గంగవరం నుంచి గంగమ్మ తల్లి పూజ చేసి మరీ నేను చేశాను. కరోనాలో చాలామంది మద్రాసులో ఇరుక్కుపోతే, కొన్ని తీర ప్రాంతాలు ఇరుక్కుపోతే నేను ఒక ట్వీట్ పెట్టాను అంతే. తమిళనాడు చీఫ్ మినిస్టర్ గారికి కానీ, నేను అధికారంలో లేను, ఎమ్మెల్యేని కాదు, కానీ మీరు ఇచ్చిన ప్రేమాభిమానం బలం ఏంటంటే ఒక ట్వీట్కి వెంటనే ఆయన డైరెక్ట్ సీఎం, తమిళనాడు సీఎం గారు నాకు పళనిస్వామి గారు నాకు బదులు ఇచ్చి వెంటనే మనిషిని పంపించారు ఇక్కడికి. అలాగే చాలామంది ఇరుక్కుపోతే వెంటనే పంపించారు. అలాగే మురళీధరన్ గారు కూడా మన వాళ్ళు పాకిస్తాన్ జైల్స్లో ఇలా మగ్గిపోతున్నారంటే దానికి కూడా నేను రిప్రజెంటేషన్ ఇచ్చాను. నా కోరిక మీరు ఇక్కడ నుంచి దూర ప్రాంతాలకు వెళ్ళి నలిగిపోకూడదు, గుజరాత్కి వెళ్ళి. ఇక్కడ 974 కిలోమీటర్లు ఇది ఉంది. మీకు జట్టీల నిర్మాణం కానీ, ఒకవేళ ఇక్కడ మీకు 40 గజాలు ఇల్లు ఏమొస్తుంది, 40-70 గజాలు ఇరుగ్గా ఉంటుంది. నేను అనేది మీకు గృహ సముదాయం ఉంటే మీ పిల్లలు సరదాగా తిరగడానికి సాయంత్రాల పూట ఒక పార్కులు ఉండాలి, కొన్ని కమ్యూనిటీ హాల్స్ ఉండాలి,
బహుళంతస్తుల భవనాలు ఉండాలి. ఎందుకంటే మీరు ఇంత కాంట్రిబ్యూట్ చేస్తున్నారు ఎకానమీకి. భారతదేశపు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకి మీ కష్టం, మీ శ్రమ, మీ రక్తం కొన్ని వేల కోట్లు సంవత్సరానికి. దానికి మేము ఇవ్వగలిగేది మీకు అంత సంపద, అంత సౌకర్యం ఇవ్వగలిగాను. కానీ ఇది నేను క్యాపిటలిస్టిక్ మైండ్ సెట్ ఉన్న వ్యక్తులు మొత్తం కూర్చొని కాన్సన్ట్రేట్ ముగ్గురు దగ్గరికి వెళ్ళిపోతుంది. ది సోకాల్ ఆంధ్రప్రదేశ్ సీఎం ఏం చేస్తున్నారంటే క్లాస్ వార్ అని చెప్తా ఉన్నాడు. ఆయన నిలబడట్లేదు. ఎవరైతే కష్టం చేస్తున్నారో ఆయన నిలబడట్లా, ముగ్గురికి అంటగట్టేశాడు. ఇదే ఇసుక గనుక మొత్తం అందరికీ ఇచ్చేసింటే, వదిలేస్తుంటే చాలామంది బీసీ ఉత్పత్తి కులాల దగ్గర, ఇంక్లూడింగ్ మత్స్యకారుల కుటుంబాలకు కూడా బోల్డంత డబ్బు ఉండేది. కొంత తిరిగేది మనీ. డబ్బు మీ దగ్గర ఉండకూడదు. నేను కోరుకుంటుంది ఏంటంటే కష్టపడే వాడి దగ్గర క్యాపిటల్ ఉండాలి. ఏదైనా పెట్టుబడి పెట్టడానికి జేబులో 25,000, 1,00,000, 2,00,000 డబ్బులు ఎప్పుడు మీకు అందుబాటులో ఉండాలి. అప్పుడు కానీ మీకు ఎదుగుదల రాదు. ఎంతసేపు మీరు నాకు 5,000 రావట్లేదు, 4,000 రావట్లేదు, అది రావాలి. కానీ దానికి మించి నేనేం ఆలోచిస్తున్నానంటే మీకు పెట్టుబడి పెట్టేవాళ్ళు కావాలి. ఒక బోట్ పాడైపోయింది, ఒక కొత్త బోట్ కొనుక్కునే సౌకర్యం మీకు ఉండాలి. నేను ఆ ట్రాన్స్పరెంట్ గవర్నెన్స్ని నేను మీకు ఇవ్వగలను. మీరు ఎలా నమ్మాలి అంటే 10 సంవత్సరాలు నేనేం నాకు అధికారం లేదు, ఏమీ లేదు, మీకోసం నిలబడున్నాను. ఇది నా నేల అనుకున్నాను, నా దేశం అనుకున్నాను. నాకు ఎవరు స్ఫూర్తి అంటే సత్యలింగ నాయకర్ గారు ఒక మహానుభావుల పేరుంటే మనస్ఫూర్తిగా ఎప్పుడు 1800లో ఆయన ఎక్కడో రంగూన్కి వెళ్ళి కష్టపడి నిలదొక్కుని ఇక్కడికి వచ్చి ఇన్ని తన సంపాదించేంత ఒక ఫ్యూ ల్యాక్స్ అనుకుంటా, 8 lakhs, అప్పట్లో 8 లక్షలు. లక్షాధికారి అంటే చాలా అలాంటిది, ఒక లక్ష, అలాంటి 8 లక్షలు తన మనుషులకని పెడితే ఆయన కులం చూపించలేదు. గొప్పవాడు ఆయన, మహానుభావుడు. ఎర్రప్రకట సుబ్బారావు గారు బ్రాహ్మణ్, ఆయన కులాలు చూడకుండా చేశారు ఆయన, ఆ మహానుభావుడు. అలాంటి మహానుభావుడిని ఈ రోజున కబ్జాలు పెట్టేస్తూ ఉంటే ఆపేవాళ్ళు ఎవరు లేరు. అందుకే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఇలాంటి సమస్యలన్నిటికీ మీరు మమ్మల్ని ఎంపవర్ చేస్తే తప్ప, మీరు మా వెన్నంటి ఉంటారని మీరు దృఢమైన నిర్ణయం తీసుకుంటే తప్ప నేను వచ్చి వీధుల్లోకి పోరాటం చేయగలను, ఇలా నిలబడగలం, మీకు ధర్నాలు చేయగలం. నా లైఫ్ టైం నేను చేస్తాను, నేనేం పారిపోను. కానీ నిజమైన సమస్యకి పరిష్కారం కావాలంటే ఈసారి ఓట్ల రూపంలో మీరు మాకు అండగా నిలబడితే, అప్పుడు నేను చేయకపోతే మీరు నన్ను సంపూర్ణంగా నిలతీయండి. ఎందుకంటే నేను పారిపోయే వ్యక్తిని కాదు, నాకు 1,000 కోట్లు అవసరం లేదు. నేను వదిలితే నాకు బోళ్ళంత డబ్బు సంపాదించుకోవాలి, నాకు కెపాసిటీ ఉంది. కానీ నాకేమనిపించిందంటే ఉత్పత్తి కులాల దగ్గర, బీసీ కులాల దగ్గర ఎలాగ ఆర్థికంగా వెనకబడ్డ అగ్ర కులాలకి ఎలాగ చేస్తాం, ముఖ్యంగా బీసీ కులాల దగ్గర డబ్బు ఉండాలి అని కోరుకుంటాను. లేదంటే సమాజం కొద్దిమంది దగ్గర డబ్బు ఇట్లా ఉండిపోయి మీ అందరి దగ్గర డబ్బు లేకపోతే అది ఒక అనిశ్చితమైన పరిస్థితి వస్తుంది. మంచి పరిస్థితి, మంచి సమాజంలో అది మంచి లక్షణం కాదు. నేను వెరీ డీప్లీ కమిటెడ్. బీసీ ముఖ్యంగా మీ ఉత్పత్తి కులాల దగ్గర మీ దగ్గర డబ్బు ఉండాలి, మీ దగ్గర డబ్బు వచ్చే అలాంటి పాలసీలు, అలాంటి విధానాలు నేను తీసుకొస్తాను, జనసేన తీసుకొస్తుంది. అంటే మీరు దయచేసి మీ అందరి నమ్మకం జనసేన మీద పెట్టండి. అలాగే ఎవరైతే ఉపాధికారులకు మీ లోపల మేము చేయాల్సినవి మేము అన్నీ చేస్తాం. ఇప్పుడు మీరు రిప్రజెంటేషన్ ఇచ్చినా కానీ ఈ రిలయన్స్ ఓఎన్జీసీ పైప్ లైన్స్, నేను ఓఎన్జీసీ వాళ్ళతో నేను ఒక టైం తీసుకొని నేను మాట్లాడతాను. నేను రిలయన్స్ అధికారులతో కూడా మాట్లాడుతాను. నాకు ఎవరితో కుమ్మక్కు అవ్వాల్సిన అవసరం లేదు, నాకు వాళ్ళ కాంట్రాక్ట్లు అవసరం లేదు. ఐ విల్ బీ ఏ ట్రూ పాలిటీషియన్ అండ్ ట్రూ లీడర్. అంటే ప్రజల కోసం నిలబడ్డ నాయకుడు. అందుకే నేను వ్యాపారాలు ఏం పెట్టుకోలే. ఉంటే నేను సినిమా చేస్తాను, అది నా సంపాదన. లేదు అంటే నేను కూర్చోబెట్టిన పెద్ద అవసరాలు ఏం లేవు. నిజంగా నా పార్టీని పోషించాలంటే మీ అందరూ ఉన్నారు, తలా ₹1 పావలా వేసుకుంటే కూడా పార్టీ నడిచేస్తాను, నాకు ఇబ్బంది. కానీ నేను ఎందుకు సంపాదించలేదో కూడా చెప్తాను, మీరు ఎందుకు నమ్మాలో కూడా చెప్తాను. నేను కోకాపేట, హైదరాబాద్ కోకాపేటలో నాకు సంపాదన 5-6 కోట్లు 7 కోట్లు ఉన్నప్పుడు కోకాపేటలో 14 లక్షల ఎకరాలు, ఒక ఎకరం. అంటే మీరు ఎన్ని ఎకరాలు నేను కొనుక్కోవచ్చు. ఈరోజు అది ఒక్కొక్కటి 80 కోట్ల ఎకరం. ఆ రోజు నాకు తెలివితేటలు లేక కాదు, నేను అనుకున్న డబ్బు సంపాదించే కొద్దీ పోరాట పటిమ తగ్గిపోతుంది. నా ఆస్తులు బాగుండలేదు, జనాలు ఇటుపోతే పోండి. నేను బేసిక్గా నా మనుషులు బాగుండాలని కోరుకున్నాను. నా ఒక్కనే బాగుంటే సరిపోతుంది.
నేను ఉత్పత్తి కులాల మీద, బీసీ కులాల మీద చాలా 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 అధ్యయనం చేసి వచ్చాను. నేను కష్టాలు పడ్డోళ్ళ మీద అధ్యయనం చేసి వచ్చిన వాడిని. అందుకని ఆ డబ్బు నేను ఎందుకు సంపాదించలేదు, నా పోరాట పట్టిమ పోద్దని. అందుకనే నాకు ఈ రోజుకి కూడా భగవంతుడు కానీ గంగమ్మ తల్లి కానీ నాకు కావాల్సినంత అవసరాల మేరకు నాకు డబ్బు ఉంది. కానీ నాకు మీ దగ్గర డబ్బు ఉండాలి. అందుకని నేను ఎవరి దగ్గర, ఇప్పుడు ఓఎన్జీసీకి వైసీపీ వాళ్ళు వెళ్ళారనుకోండి, ఆ కాంట్రాక్ట్ ఇచ్చేస్తాం వదిలేయండి అంటారు. గోల చేసేంత వరకు ఉంటారు, కాంట్రాక్ట్ రాగానే మర్చిపోతారు. రిలయన్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళారనుకోండి, మీకు ఏదో ఇంకోటి ఏదో ఇంకో ఊర్లో ఏదో ఇస్తాం, ఇక్కడ దాకా గోల చేస్తారు. అందుకు నా వ్యక్తి, ఈ ముఖ్యమంత్రి దివీస్ని సముద్రంలో కలిపేస్తానని చెప్పినోడు రాగానే దివీస్కి ఒక పరిశ్రమ కాకుండా అరబిందో కూడా పట్టుకొచ్చాడు. మీరు ఇలాంటి వ్యక్తిని మీరు నమ్మాలా లేదా అనేది మీరు ఆలోచించుకోండి. ఇది మీ బతుకు, మీ బిడ్డల భవిష్యత్తు, మీ తరాల భవిష్యత్తు. నేను నా జీవితంలో ఆఖరి శ్వాస ఉన్నంత వరకు ప్రతి మత్స్యకారులకి నేను అండగా ఉంటాను. నేను అలాగే శుభ్రత ఉండాలని కోరుకుంటున్నాను. నేను కేప్ టౌన్లో అంతా ఈ షోర్ విలేజెస్, ఫిషర్మెన్ విలేజెస్లో తిరిగినాను. నాకు బలంగా మీకు మీ బిడ్డలు చాలా శుభ్రమైన పరిసరాల్లో ఉండాలని నేను కోరుకుంటున్నాను. శుభ్రత అనేది చాలా చాలా అవసరం. ప్రతి ఫిషర్మెన్ విలేజ్కి కాకినాడ స్మార్ట్ సిటీ కాదు, ఏటిమోగా స్మార్ట్ సిటీ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. ప్రతి ఫిషర్మెన్ విలేజ్ చాలా శుభ్రతగా ఉండాలి. మీకు జట్టీలు ఉండాలి, మీకు పడవలు ఉండాలి, మోటార్ బోట్లు ఉండాలి. మీరు ఎక్కడ గుజరాత్కి వెళ్ళాలంటే మీకు ఆప్షన్ అది. ఇక్కడ అవకాశాలు బోరు కొట్టి నేను వేరే వెళ్ళాలనుకోవాలి తప్ప 974 కిలోమీటర్లు కోస్టల్ కారిడార్ చెప్పి ఇంకా పరిశ్రమలు ఈ ప్రాసెస్లో మీరు గుర్తుపెట్టుకోండి, మరింత నష్టపోతారు. మీరు ఒక గ్రూప్గా ఉండాలి. మీరు అందరూ ఫిషర్మెన్స్ అందరూ, మత్స్యకార కులాలన్నీ మీరు ఉపకులాలు ఇంకోటి మీ గొడవలు ఎన్నైనా పెట్టుకోండి, కానీ సమిష్టిగా మటుకు మీరు లేకపోతే పరిశ్రమలు కోస్టల్ కారిడార్ అని చెప్పి డబ్బున్నోళ్ళే మరింత డబ్బున్నోళ్ళు అయిపోయి ఇన్ని లక్షల మంది మీరు రోడ్ల మీద పడిపోతారు. మీ బిడ్డల జీవితాలు రోడ్ల మీదకి వచ్చేస్తాయి. మీకు ఇష్టం లేని పని చేయాల్సి వస్తుంది. ఆ ఆవేదన కోపం మీలో గూడు కట్టుకుపోద్ది. అది జరగకుండా ఉండటానికి నేను మీకు జనసేన తరపు నుంచి సంపూర్ణంగా మాటిస్తున్నాను. మీరు మాకు అండగా ఉంటే సంపూర్ణ న్యాయం చేస్తాను. మీరు అండగా లేకపోతే నేను పోరాటం చేస్తాను. అంతకుమించి నా వేరే చాయిస్ లేదు నాకు. ఇంకా మనస్ఫూర్తిగా మీ మద్దతు ఇవ్వాలి, మీకు అండగా నిలబడతాను తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను.